హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ మనం జీడిపి మెజర్మెంట్ ఎలా జరుగుతుంది అనేది కాన్సెప్చువల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వాట్ ఈజ్ జీడిపి? జీడిపి అంటే అర్థం ఏంటి? డెఫినేషన్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దామా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ జీడిపి? లుక్ ఎట్ దిస్. ఇట్ సేస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈస్ ది టోటల్ మానిటరీ ఆర్ మార్కెట్ వాల్యూ. టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ది ఫినిష్డ్ గుడ్స్, ఫైనల్గా కన్జ్యూమ్ చేయబడే ఫినిష్డ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీస్ బార్డర్స్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఒక కంట్రీ బార్డర్లో అంటే మన దేశ భూభాగంలో మాత్రమే ప్రొడ్యూస్ చేయబడ్డ ఫినిష్డ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఫినిష్డ్ గుడ్ అంటే అర్థం ఏంటి? మారుతి సుజుకి కారు ప్రొడ్యూస్ చేసింది. కారు ప్రొడ్యూస్ చేసే క్రమంలో రబ్బర్ని యూజ్ చేసింది, టైర్ని యూజ్ చేసింది, బోల్ట్ని యూజ్ చేసింది. వాటిని కౌంట్ చేయకూడదు. ఫైనల్ ప్రొడక్ట్ అయిన కార్ను మాత్రమే కౌంట్ చేయాలి. దాని అర్థం అది. మధ్యలో వచ్చిన వాటిని కౌంట్ చేయకూడదు. వాటిని ఇంటర్మీడియట్ గుడ్స్ అంటారు. అంటే ఒకటి ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఉపయోగించే వాటిని కౌంట్ చేయకూడదు. అందుకే రాశారు ఫినిష్డ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీస్ బార్డర్స్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టైం పీరియడ్. జనరల్గా ఒక ఆర్థిక సంవత్సరంలో, ఇండియాలో అయితే April 1 నుంచి 31 March వరకు ఈ పీరియడ్లో ప్రొడ్యూస్ చేయబడిన టోటల్ ఫినిష్డ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ మార్కెట్ వాల్యూ అని డెఫినేషన్ చెప్తుంది. డెఫినేషన్ బట్టి కొట్టేస్తే అది ఎకానమీ ఎలా అవుతుంది? డెఫినేషన్ని అర్థం చేసుకోవాలి. ఎలా? కాన్సెప్చువల్గా చూద్దామా? లెట్స్ లుక్ ఎట్ ఇట్. సో డెఫినేషన్ ఏం చెప్తుంది? టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ని నేను ఇక్కడ మెన్షన్ చేశాను, ఇక్కడ పెట్టుకున్నాను. దీస్ ఆర్ ఆర్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్. మరి ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ కౌంట్ చేయాలి, దాని మార్కెట్ వాల్యూ కౌంట్ చేయాలి అంటే అర్థం ఏంటి? ఎవరో ఒకళ్ళు కొనాలి కదా, కొంటేనే కదా దాని వాల్యూ అన్లాక్ అవుతుంది. నేను కారు ప్రొడ్యూస్ చేశాను, బట్ ఓన్లీ ఇఫ్ సమ్వన్ బైస్ ఇట్ ద కంపెనీ గెట్స్ మనీ. అంటే ఎవరెవరు కొనొచ్చు, కొనేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు, హౌ మెనీ పీపుల్ ఆర్ స్పెండింగ్, హౌ మెనీ ఎంటిటీస్ ఆర్ స్పెండింగ్. ఒక దేశంలో ఎవరెవరైతే స్పెండ్ చేస్తున్నారో అందరి యొక్క స్పెండింగ్ని తీసుకొచ్చేసి దేనిపైన? గుడ్స్ అండ్ సర్వీసెస్ పైన కలిపేస్తే జీడిపి అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి? ఫైనల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ అని చెప్పి అన్నాం. అంటే ఆ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎవరెవరు కొంటున్నారో ఐడెంటిఫై చేసి, ఎవరెవరు దానికోసం ఖర్చు పెట్టారో ఐడెంటిఫై చేసి, దాని అంతటినీ కలిపేస్తే మనకి జీడిపి మెజర్మెంట్ అవుతుంది కదా. దీన్నే మనం ఏమంటాం? ఎక్స్పెండిచర్ అప్రోచ్ అంటాం. ఈ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ పైన ఎవరెవరు మనీ స్పెండ్ చేస్తున్నారు అని ఐడెంటిఫై చేసి వాటిని సమ్ చేయడం. వాట్ డు వి కాల్ ఇట్? ఎక్స్పెండిచర్ అప్రోచ్. ఓకే, ఎక్స్పెండిచర్ అప్రోచ్ని కీన్గా అర్థం చేసుకుందాం. తర్వాత లెట్స్ లుక్ ఎట్ అనదర్ అప్రోచ్ కాల్డ్ ఇన్కమ్ అప్రోచ్. దీంట్లోంచి అది కూడా లాగేద్దాం. ఓకే, ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఫస్ట్ లెట్స్ బిగిన్ విత్ హౌస్ హోల్డ్స్. హౌస్ హోల్డ్స్ అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అప్పర్ క్లాస్ ఫ్యామిలీస్, పీపుల్ అనమాట. సో పీపుల్ ఆన్ ఏ డే టు డే బేసిస్ ఎప్పుడు కూడా ఓ ఫ్రిడ్జో టీవీయో ఏదో ఒకటి కొంటూనే ఉంటారు, రైట్? సో వీ కన్జ్యూమ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ విచ్ వీ స్పెండ్ మనీ. సో మేజర్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎవరి నుంచి ఉంటుంది అంటే పీపుల్ నుంచి. సో పీపుల్ నుంచి జరుగుతున్న ఈ స్పెండింగ్ని మనం ఏమందాం? సి అందాం. లెట్స్ కాల్ ఇట్ సి. దీన్ని ఏమంటారంటే ప్రైవేట్ కన్జంప్షన్. స్పెండింగ్ డన్ బై, ఎక్స్పెండిచర్ డన్ బై ఆల్ ది హౌస్ హోల్డ్స్ ఆఫ్ ది కంట్రీ ఈస్ కాల్డ్ సి. సి అని పెట్టుకుందాం. సో సి ఈజ్ వన్ కాంపోనెంట్ ఆఫ్ దిస్ జీడిపి. ఓకే, రెండవది చూడండి, గవర్నమెంట్. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఆల్సో స్పెండ్స్ మనీ టువర్డ్స్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఎటువంటి గుడ్స్? పబ్లిక్ గుడ్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్. ఒక బ్రిడ్జ్ కట్టాలి, ఇట్స్ ఏ పబ్లిక్ గుడ్. రోడ్డు వేయాలి, పబ్లిక్ గుడ్. అవి ప్రైవేట్ గుడ్స్ కాదు, పబ్లిక్ గుడ్. పబ్లిక్ గుడ్స్ పైన ఎవరు స్పెండ్ చేస్తారు? గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. చూడండి, హౌస్ హోల్డ్స్ ఎలాంటి వాటిపైన స్పెండ్ చేస్తాయి? ప్రైవేట్ గుడ్స్. ఫ్రిడ్జ్ కొన్నాను, ఫ్రిడ్జ్ నేను ఊరందరికీ ఇస్తాను, నేను ఒక్కడనే వాడుకుంటానా? నేనే వాడుకుంటాను. ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ గుడ్. గవర్నమెంట్ ఫ్రిడ్జ్ కొనుక్కుంటుందా? గవర్నమెంట్ ఏం చేస్తుంది? రోడ్డు వేస్తుంది. రోడ్డు వేసినప్పుడు అది ఎవరిది? ప్రజలందరూ వాడతారు. ఇట్ ఈస్ ఏ పబ్లిక్ గుడ్. పబ్లిక్ గుడ్స్ పైన ఎవరు స్పెండ్ చేస్తారు? గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది.
పబ్లిక్ గుడ్స్ అండ్ సర్వీసెస్ పైన గవర్నమెంట్ స్పెండ్ చేసే మనీ కూడా కౌంట్ చేయాలి కదా మరి ఆ మనీని ఏమంటాం? జీ. జీ ఇండికేట్స్ గవర్నమెంట్ స్పెండింగ్ టువర్డ్స్ పబ్లిక్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా? సి అయిపోయింది, జీ అయిపోయింది. నెక్స్ట్ కమ్స్ ఫర్మ్స్. ఫర్మ్స్ అంటే కంపెనీస్. కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా, మరి వాళ్ళు ఎక్కడ ఖర్చు పెడతారని మీకు డౌట్ వస్తుంది. కంపెనీస్ ఏం చేస్తాయి? ఈరోజు నేను ఒక స్టీల్ తయారు చేయాలి అనుకోండి. మరి స్టీల్ తయారు చెయ్యాలి అంటే నాకు ఒక బ్లాస్ట్ ఫర్నెస్ లేకపోతే లోపల ఏవో క్యాపిటల్ గుడ్స్ ఎక్విప్మెంట్ అవసరం కదా. కారు మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే డైరెక్ట్గా కారు వచ్చేది కదా. కారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అవసరమైన మెషినరీ కావాలి కదా నాకు లోపల. సో వాళ్ళు మెషినరీ కొనాలి కదా. సో మెషినరీ కూడా ఒక గుడ్డే కదా, మెషినరీ కూడా ఒక వస్తువే కదా. అంటే కంపెనీస్ కూడా స్పెండ్ చేస్తాయి గుడ్స్ అండ్ సర్వీసెస్ పైన. దాన్ని మనం ఏమంటామంటే ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అని అంటాం? దాన్ని ఉపయోగించి వాళ్ళు గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. స్టీల్ ప్రొడ్యూస్ చేసే ఒక కంపెనీ స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైన సరంజామా కొనుక్కుంటుంది కదా, ఎక్విప్మెంట్. దట్ ఎక్విప్మెంట్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఆర్ సర్వీస్ కదా, గుడ్ కదా. అందుకని దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే దాన్ని ఏమంటాం? ఐ అంటాం. ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ బై కార్పొరేట్స్ ఆర్ ది ఫర్మ్స్. ఫర్మ్స్ చేసే ఇన్వెస్ట్మెంట్ ని ఐ అనుకుందాం. గవర్నమెంట్ చేస్తున్న స్పెండింగ్ ని జీ అన్నాం. హౌస్ హోల్డ్స్ చేస్తున్న స్పెండింగ్ ని సి అన్నాం. మరి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కాన్సెప్ట్ ఏంటి? ఓకే, అంటే మన దేశంలో ఉన్న వాళ్ళు కాకుండా విదేశీయులు కూడా మన దేశంలో ఉన్న గుడ్స్ అండ్ సర్వీసెస్ కొనుక్కోవచ్చు కదా. కొంటారు. ఏ రకంగా కొంటారు? బై ఇంపోర్టింగ్ అవర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇంటూ దేర్ కంట్రీ. భారతదేశంలో ప్రొడ్యూస్ అయిన వాటిని అమెరికాకో చైనాకో వాళ్ళ దేశానికి ఇంపోర్ట్ చేసుకొని కొంటారు. ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళు మనకి మనీ ఇస్తున్నట్టే కదా, ఇస్తున్నారు. వాళ్ళ దేశానికి మన దేశంలో ప్రొడ్యూస్ అయిన గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అంటే అర్థం ఏంటి? మన దేశం నుంచి అవి ఏమవుతున్నాయి? ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో దే ఆర్ గివింగ్ మనీ టు అస్. వాళ్ళు మనకి మనీ ఇస్తున్నారు టువర్డ్స్ ఇంపోర్ట్స్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపోర్ట్స్, మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పోర్ట్స్. అంటే ఎక్స్పోర్ట్స్ వల్ల కూడా గుడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి గుడ్స్ అండ్ సర్వీసెస్ పైన స్పెండ్ చేయడం జరుగుతుంది. మీరు ఆలోచించండి, గుడ్స్ అండ్ సర్వీసెస్ పైన ఎవరెవరు స్పెండ్ చేస్తున్నారు? వీఆర్ యూజింగ్ ఎక్స్పెండిచర్ మెథడ్. ఎవరెవరు స్పెండ్ చేస్తున్నారు? హౌస్ హోల్డ్ స్పెండ్ చేసేది కన్జంప్షన్ అన్నాను, సి అన్నాను. గవర్నమెంట్స్ చేసే స్పెండింగ్ జీ అన్నాను. ఫర్మ్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసే వాళ్ళ క్యాపిటల్ గుడ్స్ ఎక్విప్మెంట్ వీటి కోసం చేసేదాన్ని ఐ అన్నాను. అలాగే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మన ఇండియాలో ప్రొడ్యూస్ అయిన గుడ్స్ అండ్ సర్వీసెస్ కోసం స్పెండ్ చేసే మనీని ఎక్స్ అన్నాను. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యే గుడ్స్ అండ్ సర్వీసెస్ పైన స్పెండ్ చేస్తుందంటే అర్థం ఏంటి? ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎక్స్పోర్ట్. వాళ్ళ దేశానికి ఇంపోర్ట్, మన దేశానికి ఎక్స్పోర్ట్. సిమిలర్ గా మన దేశంలో ఉండే వాళ్ళు విదేశాల్లో ఉన్న గుడ్స్ అండ్ సర్వీసెస్ ని కూడా కొంటారు. అర్థమవుతుందా? దాన్ని తీసేయాలి కదా మరి. ఇప్పుడు మనం ఏం రాసాం? ఎక్స్ రాసాం. అంటే మన దేశం నుంచి గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ఎక్స్పోర్ట్ అయ్యే రాసాం, కానీ మనం ఇంపోర్ట్ కూడా చేసుకుంటాం కదా, దాన్ని మైనస్ చేసేయాలి. గాట్ ఇట్? మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యి విదేశాలకు ఎగుమతి అవుతున్న గుడ్స్ అండ్ సర్వీసెస్ ని యాడ్ చేయాలి. విదేశాల్లో ప్రొడ్యూస్ అయ్యి మన దేశంలో వాడుతున్న గుడ్స్ అండ్ సర్వీసెస్ ని మైనస్ చేసేయాలి. ఎందుకంటే అది మనం కౌంట్ చేయకూడదు. వాటిని ఇంపోర్ట్స్ అంటాం. సో నెట్ ఎక్స్పోర్ట్స్, ఎక్స్ మైనస్ ఎం ఈస్ నెట్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ నుంచి ఇంపోర్ట్స్ తీసేగా వచ్చేది నెట్ ఎక్స్పోర్ట్స్. సో దిస్ ఈజ్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ స్పెంట్ టువర్డ్స్ గుడ్స్ అండ్ services, spent towards goods and services in an economy. ఇది ఏ రకంగా? ఎక్స్పెండిచర్. కన్స్యూమర్ స్పెండ్ చేసింది సి, గవర్నమెంట్ స్పెండ్ చేసింది జీ, ఫర్మ్ స్పెండ్ చేసింది ఐ, అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మన దేశం కోసం, మన ప్రొడక్ట్స్ కోసం స్పెండ్ చేసింది ఎక్స్ మైనస్ ఎం. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ స్పెండ్ చేసిందేమో ఎక్స్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మన దేశం నుంచి తీసుకున్నదేమో ఎం. రెండు తీసేస్తే నెట్ వాళ్ళు స్పెండ్ చేసిందంతా ఎక్స్ మైనస్ ఎం. అయితే ఇప్పుడు ఈ ఎక్స్ మైనస్ ఎం ఏదైతే ఉందో, ఈ అమౌంట్ ఏదైతే ఉందో, ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? ఎవరైతే ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్తుంది. ఎవరు ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఫర్మ్స్. సో దిస్ ఎంటైర్ అమౌంట్ గోస్ టు ఫర్మ్స్.
ఆర్గనైజేషన్స్కి. అంతే కదా, మన వీళ్ళందరూ కొంటున్నారు అంటే ఒకళ్ళు అమ్ముతున్నట్టే కదా. అమ్ముతున్నారు లేదా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు గుడ్స్ అండ్ సర్వీసెస్ని? ఫర్మ్స్, కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో దిస్ ఎంటైర్ మనీ గోస్ టువర్డ్స్ ఫర్మ్స్. ఇప్పుడు మనందరికీ ఇది ఎక్స్పెండిచర్, ఫర్మ్స్కి ఇది ఇన్కమ్. మరి ఇన్కమ్ ఫర్మ్లో ఎవరెవరు సర్దుకుంటారు? మరి అది కూడా ఇంపార్టెంటే కదా. ఈ మనీని ఎవరెవరు సర్దుకుంటారు? ఫ్యాక్టర్స్ అంటాం. అంటే ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయడంలో రోల్ ప్లే చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ ఇన్కమ్ని సర్దుకుంటారు, ఈ ఇన్కమ్ని షేర్ చేసుకుంటారు. ఎలా వస్తుంది చూడండి. ఒక వస్తువు ప్రొడ్యూస్ చేయడానికి, ఒక కంపెనీ ఒక వస్తువు ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడే 4 సాధనాలనే మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఏంటా ఫ్యాక్టర్స్ చూడండి. ల్యాండ్. ఫస్ట్ ల్యాండ్ లేకుండా కెన్ వి డూ ఎనీథింగ్? ల్యాండ్ ఉంటేనే కదా అక్కడ మనం ఒక కంపెనీ పెడతాము, సంస్థ పెడతాం, లేకపోతే ఫ్యాక్టరీ కడతాం. సో ల్యాండ్ ఈజ్ వన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి లేబర్, అంటే పీపుల్, మనుషులు ఉండాలి కదా పని చేయడానికి. క్యాపిటల్. క్యాపిటల్ అంటే ఏంటి? మూలధనం, మనీ కావాలి కదా. రా మెటీరియల్ కొనడానికి, ఎక్విప్మెంట్ పెట్టడానికి యు నీడ్ మనీ, క్యాపిటల్. దెన్ దెర్ ఇస్ అన్ ఆంటర్ప్రెన్యూర్, అంటే ఇవన్నీ చేసే ఒక వ్యక్తి ఉండాలి కదా. అంటే ఒకరికి ఐడియా రావాలి కదా, ఇలా నేను ఒక కంపెనీ పెడతాను, ఇవన్నీ చేస్తానని ఆలోచనతో ఒక వ్యక్తి ముందుకు రావాలి. సో దీస్ 4 ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఇక్కడ మనం ఇన్కమ్ తీసేసుకున్నాం, అర్థమవుతుందా? గుడ్స్ అండ్ సర్వీసెస్, దేశంలో ప్రొడ్యూస్ అవుతున్న గుడ్స్ అండ్ సర్వీసెస్ కోసం ఎవరెవరు మనీ స్పెండ్ చేశారో రాసుకున్నాం. అలా స్పెండ్ చేసిన మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఫర్మ్స్కి వెళ్తుంది. ఫర్మ్ నుంచి ఎవరెవరికి వెళ్తుంది? ఫస్ట్ ల్యాండ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి రెంట్ రూపంలో వెళ్ళిపోతుంది, రైట్. లేబర్ ఎవరైతే, పీపుల్ ఎవరైతే దీనికోసం టైం స్పెండ్ చేశారో లేబర్, వాళ్ళకి వేజెస్ రూపంలో వెళ్తుంది, అంటే సాలరీస్. హూ ఎవర్ హ్యాస్ వర్క్డ్ ఆన్ ఇట్ ఆర్ గెటింగ్ ఇట్ యాజ్ వేజెస్. క్యాపిటల్, మూలధనం ఎవరైతే ప్రొవైడ్ చేశారో వాళ్ళకి ఇంట్రెస్ట్ రూపంలో వెళ్తుంది. అండ్ ఇవన్నీ పోగా మిగిలింది ఆంటర్‌ప్రెన్యూర్‌కి ప్రాఫిట్ రూపంలో వెళ్తుంది. సో దీన్ని మనం తీసుకుంటే డబ్ల్యూ వేజెస్, ఇంట్రెస్ట్ ఏమో క్యాపిటల్ పైన, ప్రాఫిట్ ఏమో దీనికి, రెంట్ ఏమో ల్యాండ్కి. WIPR, ఈ 4 కలిపితే వచ్చేది ఇన్కమ్. ఇన్కమ్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేసి ఎలా చేయాలి? మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్యాక్టర్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసి దానికి మళ్ళీ ట్యాక్సెస్ అది యాడ్ చేసుకొని ఫైనల్గా డిసైడ్ చేస్తాం. అర్థమైందా? 2 మెథడ్స్, ఎక్స్పెండిచర్ మెథడ్ అండ్ ఇన్కమ్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్లో మనకి ఏముంటాయి? C+G+I+X-M. ఇన్కమ్ మెథడ్లో ఇదే మనీ ఫర్మ్స్కి వెళ్తుంది, అది ఎవరెవరికి ఇన్కమ్ రూపంలో వెళ్తుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. గాట్ ఇట్? This is how GDP is measured in 2 methods. One is expenditure method and the other one is income method. చాలా చాలా ఈజీ, మనం విజువలైజ్ చేసుకోవాలి జరుగుతున్న దాన్ని. ఇఫ్ వీఆర్ ఏబుల్ టు విజువలైజ్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. ఇండియన్ ఎకానమీని ఇలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో నీట్గా విజువలైజ్ చేసి నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ జాయిన్ మై ఇండియన్ ఎకానమీ కోర్స్. ఇట్ స్టార్ట్స్ ఎట్ జస్ట్ 5,000 రూపీస్ రికార్డెడ్, అండ్ ఒకేసారి మీరు పేమెంట్ చేస్తే 5,000 పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో మీరు 7,000 పే చేసి జాయిన్ అవ్వచ్చు. విత్ ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే 10,000. సారీ, ఇది 8,000, ఇది తప్పు ఉంది, ఇది 8,000 అండ్ విత్ ఇన్స్టాల్మెంట్స్ అయితే 10,000. అండ్ దిస్ ఈస్ వ్యాలిడ్ టిల్ 15th May. ఇది నెంబర్, ప్రత్యూష మేడంకి మీరు కాల్ చేసి ఈ 3 ఏ నచ్చిన ఆప్షన్ తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. టేక్ కేర్, బై బై.